హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెస్లింగ్ ఎరా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాటర్డే నైట్ జరిగిన ట్రిపుల్ థ్రెట్ ఫర్ ది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం చాడ్ గేబుల్ వర్సెస్ సామీ జైన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ ఉండే కదా. ఆ మ్యాచ్ని ప్రొడ్యూస్ చేసింది జేమ్ నోబుల్ అంట. తను ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాక్ స్టేజ్లో ఇలాంటి మ్యాచెస్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఆ మ్యాచ్ కూడా సూపర్గా డెలివరీ చేసింది సాటర్డే నైట్. అండ్ ఇది ఒక అప్రిషియేషన్ పోస్ట్ లాంటిది తనకి. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి అంకుల్ హౌడీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ గురించి. ఎందుకంటే ఈ కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ ఈ పేపర్ వ్యూకి ముందు వన్ మంత్ ముందు నుంచి ఎన్నో ఏమంటారు దాని రెఫరెన్స్ క్లూస్ అనేది ఎన్నో క్యూఆర్ కోడ్స్ ఇస్తూనే ఉన్నారు. తను రిటర్న్ కంపల్సరీ వచ్చేటట్టు అలాంటి క్లూస్ అనేది ఇచ్చిండే. కానీ కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్లో చాలామంది ఫ్యాన్స్ తనని ఎక్స్పెక్ట్ చేసిండు వస్తాడని, కానీ రాలేడు. అండ్ ఇక సోషల్ మీడియాలో తనకి కొంచెం నెగిటివిటీ అనేది దొరుకుతుంది. ఏంటంటే అందరు ఎక్స్పెక్ట్ చేసారు కానీ నువ్వు రాలేవు, ఇంకా ఇంత పేషెన్స్ టెస్ట్ చేయొద్దు ఫ్యాన్స్ అని తనకి నెగిటివిటీ దొరుకుతుంటే అంకుల్ హౌడీ తనకి అందరికీ రిప్లై ఇస్తూ ఒక పోస్ట్ చేసిండు. ఇదే ఆ పోస్ట్: పేషెన్స్ ఈజ్ ద రోడ్ టు విజ్డమ్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ ట్రస్ట్ ఆన్ మీ? ఆర్ యూ కాలింగ్ మీ లయర్ అంటూ తను అందరు ఫ్యాన్స్కి ఒక రిప్లై ఇచ్చిండు. కానీ ఎందుకు స్వామి మళ్ళీ ఇన్నిగానం క్యూఆర్ కోడ్స్ ఇవన్నీ ఇచ్చి కింగ్ ఆఫ్ ది రింగ్ దాంట్లో రాలేవు? చాలామంది ఎక్స్పెక్ట్ చేసిండు కానీ రాలేడు. సో తన రిటర్న్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలి. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి అదే ఎరిక్ రోవన్ ఆ అంకుల్ హౌడీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో తనది జాయిన్ అవుతే తన కొత్త మాస్క్ మాడిఫైడ్ ఉన్నది, అదైతే నాకు సేమ్ ప్లాస్టిక్ని కాల్చి అయితే ఎట్లా అవుతుందో అలాంటి మాస్క్ లాగా అనిపిస్తున్నది అయితే. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ విల్ ఓస్ప్రే రికోషెట్ గురించి. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ బుకింగ్ తన మీద రికోషెట్ మీద చాలా భయంకరంగా ఉంది. తనకు ఎంతో టాలెంట్ ఉంది కానీ తన చేతిలో ఒక 5 minutes ఛాంపియన్షిప్ లాంటి టైటిల్ పెట్టి తనని ఒక ప్లాట్ఫామ్ మీద రన్ చేస్తున్నారు. తను విల్ ఓస్ప్రే ఇంకేమన్నాడంటే రికోషెట్ లాంటి టాలెంట్ మా దగ్గరకు వస్తే ఏ లిమిట్ కూడా ఉండదు, లిమిట్స్ బార్ దాటిపిస్తాం ఎప్పుడు కూడా అని పెట్టిండు. కానీ వాళ్ళ ఏఈడబ్ల్యూలోనే వాళ్ళ బుకింగ్ ఎట్లున్నదో వాళ్ళు చూసుకుంటలేరు కానీ డబ్ల్యూడబ్ల్యూ బుకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి కింగ్ ఆఫ్ ది రింగ్ పేపర్ వ్యూ నడుస్తున్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అనౌన్స్ చేసింది ఏంటంటే సేమ్ ఇదే ఇయర్లో 2024లో November 2nd ఇంకొక పేపర్ వ్యూ సౌదీలో ఉన్నది, ఈసారి రియాద్లో, అదే క్రౌన్ జ్యువెల్. సో మనకి తెలిసిందే డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ సౌదీ అరేబియా మధ్యలో ఒక 7 years కాంట్రాక్ట్ అనేది ఉన్నది. విన్స్ మెక్మ్యాన్ ఉన్న టైం నుంచి ఇప్పటివరకున్నది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక మినిమం 2 పేపర్ వ్యూస్ అయితే ఉండాలి అంటూ. సో దాని భాగంలో ఇప్పుడు సెకండ్ది. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ హెచ్ అనౌన్స్ చేసింది ఏంటంటే డ్రూ మెకంటైర్ వర్సెస్ డామియన్ ప్రీస్ట్ ఫర్ ది డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం. అది కూడా క్లాష్ ఎట్ ది క్యాస్టిల్లో దాన్ని అనౌన్స్ చేశారు. దాందే ఈ పోస్టర్. అండ్ డ్రూ మెకంటైర్ కూడా తన ఎక్స్ ఐడిలో జాన్ సీనాది ఫోటో పెట్టిండు. అది కూడా 2006 అగెన్స్ట్ వేడర్ ఈసీడబ్ల్యూ టైంలో. ఆ ఫోటో ఏంటంటే అప్పుడు తను రింగ్లోకి వచ్చేటప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ చాలామంది నెగిటివిటీ అనేది జాన్ సీనాకి ఇచ్చిండే. సేమ్ అది ఇప్పుడు డేమియన్ ప్రీస్ట్ కూడా అట్లనే ఇస్తారు, కానీ ఆ ఔరా అంటే అలాంటి ఔరా డేమియన్ ప్రీస్ట్కి ఉండదు అని ఇట్లా ఫన్నీగా తనకి పెట్టిండు ఈ ట్వీట్. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి ఎంజేఎఫ్ ఈస్ బ్యాక్ ఇన్ ఏఈడబ్ల్యూ. అది కూడా 6 months తర్వాత. అండ్ తన మీద చాలా రూమర్స్ వచ్చినాయి ఏంటంటే తను న్యూ జపాన్కి వెళ్ళొచ్చు, లేదా డబ్ల్యూడబ్ల్యూకి రెస్ల్మేనియాలో రావచ్చు, కోడీ రోడ్స్కి హెల్ప్ చేయడానికి అని చాలా రూమర్స్ వచ్చినాయి. కానీ తను మాత్రం ఏఈడబ్ల్యూనే చూస్ చేసుకున్నాడు. అండ్ ఏఈడబ్ల్యూలో ఈరోజు రిటర్న్ వచ్చేసిండు. అండ్ వచ్చి రాగానే తను షార్ట్స్ తీసుకున్నాడు డబ్ల్యూడబ్ల్యూ మీద. ఏమనంటే ఐ డోంట్ వాంట్ టు గో న్యూ జపాన్ ఆర్ విన్స్ మెక్మ్యాన్ కంపెనీ అంటూ
నన్ను ఎవ్వరు చెయ్యలేరు బికాస్ ఐ మేడ్ ఎంజేఎఫ్ అని తను ఇక ఒక ప్రోమో కట్ చేసిండు. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి సీఎం పంక్ తన స్టోరీలో ఇన్స్టా స్టోరీలో డ్రూ మెకంటైర్ క్లాష్ ఎట్ ది క్యాస్టిల్ పోస్టర్ ఫోటోని ఎడిట్ చేస్తూ తన ఫేస్ తీసేసి ఒక ఎవరిదో ఫోటో పెట్టి ఫన్నీగా స్టేటస్ పెట్టిండు. అండ్ మనం ఇప్పుడు సీఎం పంక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఫైనల్ స్టోరీ కూడా సీఎం పంక్ గురించే. ఏంటిదంటే చాలా ఇయర్స్ బ్యాక్ అండర్టేకర్ సీఎం పంక్కి చెప్పింది ఏంటంటే, నువ్వు ఒక మంచి డ్రెస్సింగ్ వేసుకునిరా, సూపర్ స్టార్స్ లాగా ఫ్యాషన్ చేయకు, సూపర్ స్టార్స్కి హర్ట్ అవుతుంది నువ్వు అట్లా వేసుకుంటా అని ఇట్లా తనకి ఒక సజెషన్ ఇస్తే సీఎం పంక్ అన్నాడట. దెన్ వాట్ అబౌట్ జాన్ సీనా అంటే అండర్టేకర్ దానికి సింప్లీ రిప్లై ఏమనిచ్చిందంటే యు ఆర్ నాట్ ది సీనా అని ఇచ్చిండు. ఎందుకంటే అప్పట్లో సీనా చాలా అంటే చాలా కష్టపడి ఎన్నో ఎదుగుతూ ఎన్నో ఛాంపియన్షిప్స్ గెలుస్తూ తన పేరు హోదా అనేది సంపాదించుకున్నాడు. దాంతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు అని ఇండైరెక్ట్లీ సీఎం పంక్కి అప్పుడు చెప్పిండే. అది రీసెంట్గా సోషల్ మీడియాలో బయటకు వస్తే మీకు అప్డేట్ చేసిన. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియో